ఈ రోజు మనం శ్రమదానం బ్రిడ్జ్ దగ్గరకు వచ్చామన్నమాట. అసలు ఈ శ్రమదానం బ్రిడ్జ్ కి ఆ పేరు ఎలా వచ్చింది, దాని వెనకాల ఉన్న స్టోరీ ఏంటో ఇక్కడున్న జనాల్ని అడిగి కనుక్కుందాం. నీ పేరు ఏం పేరు తమ్ముడు? రాకేష్. ఇక్కడ శ్రమదానం బ్రిడ్జ్ ఉంది కదా, దాని శ్రమదానం బ్రిడ్జ్ ఎట్లా వచ్చిందంటే మనం ఫస్ట్ నేను మొదట్లో వచ్చినప్పుడు కాలువ ఉండేది మేడం. అంటే మేము కాలువ నుంచి దిగిపోతున్నాం. మన ప్రభుత్వాలు ఎన్నిసార్లు అడిగినప్పుడు పట్టించుకోవట్లేదు. ఇక్కడ మనమే బ్రిడ్జ్ కడదాం అని చెప్పేసి ఇక్కడున్న ప్రజలంతా కలిసి ఒక అడిగేశారు ముందుకి. ఇక్కడ అడిగేసి ఒక్కొక్కరు పని చేస్తుంటే రాజకీయ నాయకులు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళే చేస్తారు కదా అని మేము కూడా వస్తామని చెప్పేసి వాళ్ళు కూడా కలిసారనమాట. అసలు ఈ బ్రిడ్జికి మెయిన్ మూల కారణమే ఆయన శంకరేశారనమాట. మాజీ కౌన్సిలర్ ప్రెసిడెంట్ ఈచ్ అండ్ ఎవరీ ముందు తన నుండి చూసుకున్నాను అనమాట. ఈ బ్రిడ్జికి పేరు వచ్చేసి శ్రమదాన బ్రిడ్జ్ అనమాట. శ్రమదానమైన ఎందుకన్నారంటే ఇక్కడ చాలా మంది కాంట్రాక్టర్స్, గోండాలు, మేస్త్రి, కూలీలు చాలా మంది ఉన్నారనమాట. ఇక్కడ వాళ్ళందరూ కలిసి కష్టపడి పనిచేశారు. వితౌట్ ఒక్క రూపాయి మనీ కూడా తీసుకోకుండా రాత్రి మూలు కష్టపడ్డారు. అందుకే ఈ బ్రిడ్జికి నామకరణం చేసేటప్పుడు చాలా మంది రకరకాల పేర్లు చెప్పారు, సజెషన్స్ ఇచ్చారనమాట. కానీ ఎటువంటి నేమ్స్ వద్దు, ఇక్కడ ప్రజలు చాలా కష్టపడి కట్టుకున్నారు కాబట్టి శ్రమదానం, వీళ్ళ శ్రమని ఊకపోకుండా శ్రమదాన బ్రిడ్జ్ అనే పేరు వచ్చిందనమాట ఇక్కడ.